హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. అసలు ఈ సృష్టి ఎలా మొదలైందో ఈ వీడియోలో చూద్దాం. సృష్టికి పూర్వము విశ్వమంతటా జలముతో ఉండేది. నీరు తప్ప మరేమీ లేదు. ఆ మహాజలము నుండి ఒక మహా తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు అపూర్వమైన ప్రకాశంతో వెలుగొందుతూ మహా అద్భుతమైన తేజోరూపంగా విశ్వానంతటిని ఆక్రమించి విశ్వవ్యాపితమైంది. ఆ తేజో రూపమే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ రూపుడే మహాశివుడు. అతడు తనకి తానుగా పరబ్రహ్మ స్వరూపాన్ని కల్పించుకున్నారు. అప్పుడు ఆయనకి సృష్టి చెయ్యాలని సంకల్పం కలిగింది. ఆయన సంకల్పించిన మరుక్షణమే తన పరబ్రహ్మ స్వరూపాన్ని నుండి ప్రకృతిని కల్పించి ఆమెకు ఒక రూపాన్ని ఏర్పరిచారు. ఆవిడే ఆదిశక్తి జగన్మాత. ఆమె 1000 బాహువులతో, ఆ చేతులలో ఆయుధాలతో సర్వభరణ భూషణధారి అయి నీలిమేఘఛాయ శరీర సౌందర్యంతో విరాజిల్లసాగింది. పరమశివుడు మహదానంతో ఆమెను తన ఎడమ తొడపై కూర్చోండపెట్టుకుని విహారానికి బయలుదేరతారు. ఆది దంపతులు అలా విహరిస్తుండగా పరమేశ్వరుని సంకల్పం చేత ఒక మహాపురుషుడు నీలిమేఘశ్యామ శరీరంతో శంకు, చక్ర, గద, పద్మాలు ధరించి 4 హస్తాలతో కమలములు వంటి నేత్రాలతో పీతాంబరధారి అయి అవతరించారు. అతడు ఆది దంపతులకు నమస్కరించి, దేవా, నేనెవరు, నా కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నిస్తారు. నీవు పీతాంబరధారువై అవతరించుట చేత నువ్వు పీతాంబరుడు అని పేరు విరాజిల్లుతావు. అలంకార ఆభరణదారువైనందున ఐశ్వర్యకారుకులైన లక్ష్మీ సమేతుడువై అవతరించుట చేత మాధవుడని కీర్తించబడతావు. నీవు విశ్వవ్యాపితుడువై విష్ణువుననే పేరు విరాజిల్లుతావు. సృష్టికి పూర్వము అవతరించుట చేత పురుషోత్తుడు అనిపించుకుంటావు. నేను సంకల్పించిన సృష్టికి నీవు మూలకారకుడవుతావు. కావున సృష్టి కార్యము ఆరంభము వరకు నీవు మహాపంచాక్షరి మంత్రము అయిన ఓం నమఃశివాయ మంత్ర జపాన్ని నిరంతరం జపించు అని పలికి ఆశీర్వదించి ఆదిశక్తితో పాటు అంతరార్థనమవుతారు పరమేశ్వరుడు. అంతట విశ్వవ్యాపితుడైన మహావిష్ణువు ఆ జలమునందే నిలిచి ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ మహామంత్రాన్ని జపిస్తూ చుట్టూ చూస్తారు. ఎటు చూసినా అనంతమైన జలరాశి తప్ప మరేదీ కనిపించడం లేదు. ఆ జలరాశి మధ్య ఎట్లా ఎచట నివసించాలా అని ఆయన ఆలోచిస్తుండగా ఆ జలరాశి పైన ఓ వటపత్రము తేలుతూ ఆయనని సమీపించింది. ఆ వటపత్రము పరమేశ్వరు ప్రసాదీతంగా భావించి మహావిష్ణువు ఆ వటపత్రము పైన పవలించి పంచాక్షరి మంత్రాన్ని జపించసాగారు. ఆయన వటపత్రము మీద పరుండుట చేత వటపత్ర సాయి అని నార మనగా జ్ఞానము అన్న అర్థము కలదు. అఖండ జలరాశి వలె జ్ఞానము కూడా అనంతమైనది. అందుచేత నారమునందు నివసించి నారాయణుడు జ్ఞాననిధి అయినాడు. ఇలా అవతరించిన నారాయణుడు సృష్టి ఎట్లా జరుగునున్నదోనని ఆలోచిస్తూ పంచాక్షరి మంత్రాన్ని అనుక్షణం జపించసాగారు. అసలు మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మ ఎలా అవతరించారో, బ్రహ్మకి విష్ణువుకి ఎందుకు గొడవ జరిగిందో పార్ట్ 2లో చూద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.